గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 28వ వార్డులో గడప గడపకు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలారి రోషయ్య ప్రారంభించారు. వార్డులో ఇంటింటికి వెళ్లి బుక్కెట్లు చూపిస్తూ సంక్షేమ పథకాల అమలు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. వార్డు ప్రజల పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కిలారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధా, సహస్రలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ నాగసూరి ప్రతాప్ కుమార్, రాష్ట్ర మైనార్టీ సభ్యుడు షేక్ సైఫుల్లా, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అణగారిన వర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక చట్టాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్వతంత్రం అనంతరం 1955లో పౌర హక్కుల చట్టాలను ప్రభుత్వం అమలు చేసిందని, ఈ చట్టాల వల్ల అసమానతలు ఎదుర్కొంటున్న వర్గాలకు సత్వర న్యాయం చేసేందుకు పటిష్ట చట్టాలను తీసుకొచ్చిందని, దానిలో భాగమే 1989 SC/ST అట్రాసిటీ చట్టం అని పేర్కొన్నారు. నివారణ చట్టాన్ని తీసుకొచ్చి తర్వాత దాన్ని 1970 ఆ ప్రాంతంలో పౌర హక్కుల చట్టంగా మార్చారు. అంటే అప్పటికే సమాజంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ దగ్గర జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, అన్యాయాన్ని కానీ పరిష్కరించి అలా చేసే వాళ్ళని శిక్షించడం కోసం కొన్ని నిబంధనలను తీసుకున్నారు. ఆ నిబంధనల ద్వారా ఎవరైనా ఇటువంటి వ్యక్తులను ఏదైనా క్షోభకు గురి చేసినా, వాళ్ళని కించపరిచినా, వాళ్ళని తోలనాడినా, లేకుంటే వాళ్ళు కొట్టినా, వాళ్ళ మీద హత్యాయత్నం చేసినా, వాళ్ళ ప్రాణ భంగం కలిగించారు, ధనమాన ప్రాణాలకి ఎవరైతే కలిగిస్తారో నాన్ SC/ST ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి శిక్షించడం. వాళ్ళకి దాదాపు మర్డర్లు అయితే కనుక ఉరిశిక్ష ఉంటుంది కాబట్టి ఆమె ఉరిశిక్ష, అలాగే మిగతావి ఏవైతే నేరాలు ఉన్నాయో వాటిలన్నీ నాన్ బెయిలబుల్ కేసుల కింద పెట్టడం జరిగింది. అంటే చట్టంలో స్ట్రింజెంట్గా ఎందుకు చేయడం అనేది అలాంటివి జరగకూడదు. అలాగే 1989లో ఈ చట్టాన్ని మరింత సవరణ చేసి దీన్ని SC/ST అత్యాచార నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అంటారు, POT, ఆ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. అలాగే 2002 తర్వాత ఇంకా సవరణ చేసి కేవలం శిక్షనే కాదు, వీరికి మరి సమాజంలో అన్యాయం జరిగినటువంటి వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి పనిచేసుకోవడానికి కానీ, వారికి మళ్ళీ అక్కడ పనిచేయడానికి జరగదని చేస్తూ కాంపన్సేషన్స్ కూడా ఇచ్చారు. చాలా చోట్ల ఆల్రెడీ తీసుకుని ఉంటారు కొంతమంది. కాంపన్సేషన్స్ ఇవ్వడం జరిగింది. కాంపన్సేషన్స్ అంటే ఎవరికైనా SC/STకి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఏదైనా అత్యాచారం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ అమ్మాయికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధన సహాయం రూపంలో గవర్నమెంట్ మనీ అనేది కాంపన్సేషన్ కింద ఇస్తుంది. మర్డర్ జరిగితే 8.5 lakhs అమౌంట్ ఇవ్వడము ఆ కుటుంబానికి. అలాగే దాంతోపాటు అవసరమైతే ఇల్లు, ఇంటి స్థలము, లేకుంటే కనుక ఇంకా ఇతరత్ర ప్రయోజనాలు ఏమైనా పొలం కానీ, విజయవాడ లోటస్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు పార్క్ తరపున బ్యాడ్మింటన్ పోటీలలో ప్రథమ స్థానం దక్కించుకున్న వికాస్ విష్ణువర్ధన్లు ఈ సందర్భంగా కోచ్ శ్రీనివాసరావుతో మాట్లాడుతూ, ఇటీవల ఆంధ్రరత్న పార్క్ లో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో విష్ణువర్ధన్, వికాస్లకు ప్రథమ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు పార్క్ లో గత 8 సంవత్సరాలుగా మేమందరం బ్యాడ్మింటన్ ఆడుతుంటామని, ఇక్కడ అందరం కలిసికట్టుగాను సమిష్టి కృషితో ఉంటామని, ఇక్కడ దాదాపు 20 మంది సభ్యులు ఉంటారన్నారు. ఈ బ్యాడ్మింటన్ పోటీలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రరత్న పార్కు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 22 టీంలు పోటీ పడగా, వాటిలో మా అల్లూరి సీతారామరాజు పార్కు తరపున పోటీలో పాల్గొని సీనియర్స్ తో పోటీ పడి ప్రథమ బహుమతి సాధించిన వికాస్ విష్ణువర్ధన్లకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలతో పాటు సతీష్, వైఎస్ఆర్సీపీ యోజన ప్రెసిడెంట్ శ్రీనివాస్, గంగాధర్, CID డిపార్ట్మెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు పార్కులో గత 7 సంవత్సరాలుగా
ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్టులో మేము అందరూ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటామండి. సో మా మొత్తం ఇక్కడ దాదాపు ఒక 20 నుంచి 25 మంది సభ్యుల దాకా ఉన్నాము. ప్రముఖంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున వారి యువజన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, వెనకాల నుంచున్న ఇంకో శ్రీనివాస్ గారు, తేజు, పాల్గొన గారు, మాకు సన్నిహితులైన సతీష్ గారు, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ గారు వారు గంగాధర్ గారు, ఆ తర్వాత సిఐడి సీనియర్ సురేష్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ అందరం కలిసి సమిష్టిగా అందరూ ఆట ఆడుకుంటూ ఈ విజయ పరంపరలో భాగంగా మొన్న రీసెంట్గా ఆంధ్రరత్న పార్క్లో సెంట్రల్ కాన్స్టిట్యూషన్లో 22 మంది పార్టిసిపెంట్లు అండి, అంటే 22 మంది టీములు అండి. 20 మంది టీములు కూడా అద్భుతంగా ఆడే ఆటగాళ్ళలో మా పార్క్ తరఫున, మా అల్లూరి సీతారామరాజు పార్క్ తరఫున యువ కిషోరాలు డాక్టర్ వికాస్ అండ్ విష్ణువర్ధన్ మా అందరి ఎంకరేజ్మెంట్, మా అందరి ప్రోత్సాహంతో వారిరువురు చిరుతుల్లా ఆ టోర్నమెంట్లో పాల్గొని హేమీలైన టీములందరినీ ఢీకొని వారు అత్యంత సమయస్ఫూర్తితో ఇద్దరు మోస్ట్ అండర్స్టాండింగ్గా చక్కగా ఆడి మా అల్లూరి సీతారామరాజు పార్క్ తరఫున నెంబర్ 1 అంటే టోర్నమెంట్ మొత్తానికి కూడా మొదటి స్థానంలో నిలిచి మా అల్లూరి సీతారామరాజు పార్క్ యొక్క ప్రతిష్టని దాన్ని ఎంతో ఇమిడింపు చేసిన దాంట్లో ఇద్దరు భాగస్వాములు కావటం, వీరిద్దరు వెనకాల మేమందరం ఉండి వారు ముందుకెళ్ళటం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉందండి. కాబట్టి ఇది ఏ ఒక్కరి విజయం కాదండి, ఇది మా అందరి సమిష్టి విజయం. మీ అల్లూరి సీతారామరాజు పార్కులో ఇలాంటి హేమీలు, ఇటువంటి మంచివారు, ఇటువంటి ఉన్న వాళ్ళు ఉండటం అనేది కూడా మా అల్లూరి సీతారామరాజు పార్క్ ఒక ఎసెట్ అని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. వారు ఎంతో ఇంట్రెస్ట్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా యువజన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గారు సురేష్ గారు మాట్లాడతారండి. మా పెద్దలతో నా పేరు వికాస్ అండి, మా పార్ట్నర్ పేరు ఏమో. మేము ఏఎస్ఆర్ పార్క్లో ఆడతాం. మా సార్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్రగోప పార్క్లో మేము ఫస్ట్ ప్రైజ్ విన్నాము. థ్యాంక్ యూ. మా పార్ట్నర్ వికాస్. మేము చాలా చారిత్రకంగా గేమ్ పాల్గొని అక్కడ పార్టిసిపేట్ చేస్తాం. ఫస్ట్ ప్రైజ్ అనేది మాకు ఇంత ఆట నేర్పించి ప్రోత్సహించి మా టీం అందరికీ ముఖ్యంగా మా సీనన్న వెనకాల వీళ్ళందరూ బాగా మంచి ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో గేమ్లు గెలవాలని ప్రోత్సహిస్తాం. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్ అండి. మేము ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్లో గత 7 సంవత్సరాలుగా ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్టులో మేము అందరూ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటామండి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. పట్టణంలోని 11వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపుతున్నామని, కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు, ఎంపీపీ మలక్ బషీర్, జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కంచిచర్లలో ప్రతి గడపకి తిరగడం జరుగుతుంది. స్థానిక సమస్యల్ని, అలాగే వ్యక్తులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పలు కార్యక్రమాల పట్ల ప్రజల స్పందన, ఇబ్బందులు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేసుకోవాలో వాళ్ళు అనే దాని మీద ప్రతి గడపకి తిరుగుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలు ఈ పరిపాలనలో ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇంకా మనం ప్రభుత్వం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇలా చేస్తున్నాం అవి చెప్పడం కన్నా కూడా ప్రజల స్పందన ఎట్లా ఉంది, ఇంకా వాళ్ళకి ఏం చేయగలం, మెరుగైన పరిపాలన ఎట్లా అందించాలనే ప్రధాన ఉద్దేశంతో తిరుగుతున్నాం. ఇందులో భాగంగా కొన్ని సమస్యలను కూడా ఐడెంటిఫై చేసాం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక మేధోశక్తి ఉంటుందని, దానిని బయట పెట్టేందుకు పోటీలు దోహదపడతాయని తానా మాజీ అధ్యక్షులు టీబీఆర్ ప్రసాద్ అన్నారు. గన్నవరం బాలికల ఉన్నత పాఠశాలలో కాట్రగడ్డ రవీంద్ర వేదికపై గన్నవరం బాలోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ప్రసాద్ మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు సంస్కృతి, క్రీడా రంగాల్లోనూ రాణించాలని చెప్పారు. గెలుపొందిన విజేతలకు మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం బాలోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని బొడ్డు నాగేశ్వరరావు, కరవరప్రసాద్ తెలిపారు.
వర్ధంతి రోజున ఈదుగులగూడెం గ్రామంలో టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ నాయకుడు నూజివీడు సచివాలయాల కన్వీనర్ పిల్లా చరణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చీటీలు చింపుతానన్నావుగా, మా ద్వారకా థియేటర్లో చీటీలు చింపే ఉద్యోగం ఉందిరా, ఇస్తా. మీ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ జీతం ఇస్తాం, మరియు లలిత బ్రాండ్ బియ్యం కూడా నీకు ఫ్రీ అంటూ బెకన్ ఫ్యాక్టరీలో పందిలాగా ఉన్న టీడీపీ పట్టాభికి వారు అరచేతి మందాన పేర్కొంది. ఏం చెయ్యాలో అది చేస్తాం. మా యువ నాయకుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, నూజివీడు ప్రజల ఆరాధ్య దైవం ప్రతాప్ అప్పారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకసారి బ్యానర్ మీద చూడండి మా చంద్రబాబు గారిని. ఎలా ఉన్నారు? రాజకుమారు సినిమాలో మహేష్ బాబు లాగా ఉన్నారా లేదా? శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా ఉన్నారా లేదా? ఆడెవడో గన్నవరం బ్యాగన్ ఫ్యాక్టరీలో పందిలాగుండి ఆడొచ్చి ఇక్కడ వాగితే విజయవాడలో ఇంటికొచ్చి నీ చీటీ చింపేశారు. ఆ రోజు మా ఇల్లు కూడా సుబ్బయ్య గారు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉండరు, లేకపోతే ఇక్కడ చొక్కా రెబ్బనైపోయేది, జల్లుడైపోయేది. అతను వచ్చి మాట్లాడుతున్నాడు, చీటీలు చెప్పడం నీకు బాగా అలవాటు అయితే చంటి నాయన గారి దగ్గర నీకు ఒక ఉద్యోగం ఉంది. ద్వారకా థియేటర్లో చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తారు. నెలకు మళ్ళీ లలిత బ్రాండ్ బియ్యం మూట కూడా ఇస్తారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నీకు బిర్యానీ పొట్లాలు పంపించినట్టు చంద్రబాబు గారు కూడా ఇస్తారు. రేపే వచ్చి ఆ చీటీలు చింపే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. బ్యానర్ మీద చూస్తే 3 సింహాలు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతాప్ నాయుడు గారు అయితే కనిపించని 4వ సింహం విజయవాడ నుండి వచ్చావు కదా. నువ్వు విజయవాడలో విజయకృష్ణ సూపర్ మార్కెట్ దగ్గర కదా ఉండేది. ఆ ఎదురుగుండా ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఒకసారి వెళ్ళు, కళ్ళజోడి పెట్టుకొని అక్కడ చూడు. ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ డొనేట్ చేసిందే ప్రతాప్ అప్పారావు గారు. అదే మనలాగా ఇళ్లలోనూ హాస్పిటల్లో కాదు వాళ్ళు పుట్టింది, దివాణాల్లో రా బేవకూఫ్. మనం పుడితే పక్కింటి వాళ్ళకి కూడా తెలియదా, వాళ్ళు పుడితే ఈ ప్రాంతం అంతా పండగ చేసుకున్నారా. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్, ప్రస్తుత కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలప్రోలు సుబ్బయ్య గత రాత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఈదుగులగూడెం గ్రామం వరకు భారీ మోటార్ సైకిళ్లు, కార్లతో ర్యాలీ నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు. గతంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈదుగులగూడెం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకుడు పట్టాభి స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మరియు అతని తనయుడు నాగ వెంకట వేణుగోపాల అప్పారావులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నేడు బహిరంగ సభలో పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయిన నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. మన జేసిరెడ్డి రాఘవరెడ్డి గారు కోఆపరేటివ్ సంఘానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ గారు వీరందరి సమక్షంలో పొలగా నరసింహరావు గారు, ముల్పూరి నాగమల్లేశ్వర గారు, అట్లాగే ఎంపీపీ గారు, రామస్వామి గారు, మరి జడ్పీటీసీ సభ్యులు, మరి వీళ్ళందరి సమక్షంలో
చేసి ఉన్నారు. దయచేసి మండల పార్టీ అధ్యక్షులు ముసునూరు, చాట్రాయి, నూజివీడు, ఆగిరిపల్లి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మనం చూసాం గతంలో మరి ఏదైనా ఉంటే విమర్శించుకునేవాళ్ళం. నేను అపోజిషన్లో ఉన్నా, తెలుగుదేశంలో మాగంటి బాబు గారు ఉన్నారు, ఆయన మేము కలిపేంటే విమర్శించుకునేవాళ్ళం. అదేవిధంగా కావులు సాంబశివరావు గారు మేము ఉన్నాం, విమర్శించుకున్నాం. ఒకరోజు జైలు వెంకట్రావు గారు మేము విమర్శించుకున్నాం, హనుమంతరావు గారు మేము విమర్శించుకున్నాం. అంతేగాని మా నూజివీడు చరిత్రలో, నూజివీడు నియోజకవర్గ చరిత్రలో ఒకరినొకరు చంపుకుంటాం, చీడీలు చెబుతామని ఎక్కడా లేదు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని యుద్ధంలో యుద్ధానికి వస్తే నూజివీడులో డెమరమ్ గార్డెన్స్ లో ఎదుర్కొని మన పూర్వీకులు నారాయణ పరాములు మొత్తం ప్రజలందరూ ఏకమై నూజివీడులో ప్రజలందరూ ఏకమయ్యే నూజివీడు, మైలవరం, తిరువురు ప్రజలందరూ కూడా సపోర్ట్కి వచ్చి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని నూజివీడు నుంచి పారుతున్నటువంటి రక్తం ఈ శరీరంలో పారుతుంది. ఈ శరీరంలో పారుతుంది, ఆ శరీరంలో పారుతుంది, ఈ శరీరంలో పారుతుంది. అందరం చేశాం, మేమందరం చేశాం, మా పూర్వీకులు అందరూ చేశారు. చేసుకోడు. నేను ఒకటే చెప్తున్నా, నూజివీడు ఒకటే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి రౌడీజాన్ని మనం తీసుకురాకూడదు. ఇటువంటి తెలుగుదేశం నాయకుల్ని ఊరుకోకుండా వదిలినా వాళ్ళని ఏంటంటే ఈ ప్రాంతాన్ని రాని కూడా తన్ని తర్వాత అని చెప్పి నేను మీ అందరితో పంపండి. ఇవాళ జగన్ గారు అంటే మహిళా అందరూ పక్కనే ఉన్నారు, వాడు గుండెల్లో జగన్ గారు గుడి కట్టుగా ఉన్నాడు అని చెప్పి నేను అందరితో అవునా ఏంటి చేసేది. సత్తెనపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి కారణంగా 200 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగింది. విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా మాట్లాడుతూ కింది స్థాయి అధికారుల నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ గురుకుల పాఠశాలను పట్టించుకోవడం లేదని, గురుకుల పాఠశాలల్లో వసతులు సరిగ్గా ఉండడం లేదని, బాత్రూంలు సరిగ్గా ఉండవని, మురికి కాలువల నిర్వహణ సరిగ్గా ఉండదని, గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల పిల్లలే ఉంటారు కాబట్టి సరైన వసతులు కల్పించకుండా అధికారుల నుండి ముఖ్యమంత్రి వరకు ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సురేష్ మాదిగ, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నేపథ్యంలో ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బాలికలు చదువుతున్నటువంటి స్కూల్ ఉందో, ఈ స్కూల్లో 200 మంది పైగా విద్యార్థులు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఫుడ్ పాయిజన్ అవటం మూలంగా సత్తెనపల్లి ఆసుపత్రికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ సహాయ మంత్రిని, శాఖ మంత్రిని మేము ఒక విషయం అడగాలనుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు నేల మీద శంకరన్ అనేటువంటి ఐఏఎస్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు వెలిసినటువంటి గురుకుల పాఠశాలల్లో తెలుగు నేలల మీద కాస్తో కోస్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకొని డ్రాప్ అవుట్స్ లేకుండా బాల కార్మికులుగా మారకుండా విద్యా వ్యవస్థలో ఉన్నత విద్యను అందుకోగలుగుతున్నారంటే కేవలం గురుకుల విద్యాలయాల వల్లే. ఈరోజు దళిత పిల్లలందరూ కూడా, మాలమాదిగల పిల్లలందరూ, గిరిజన పిల్లలందరూ కూడా ఉన్నత విద్య పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 10 సంవత్సరాల గురుకుల విద్యాలయాల ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే గురుకుల విద్యాలయాల్లో కనీస వసతులు లేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, అయా మేరుగు నాగార్జున గారు, ఏ రోజైనా సరే మీరు గురుకుల పాఠశాలను తనిఖీ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏ రోజైనా హాస్టల్ని సందర్శించారా?
మీరు నాడు నేడు పేరుతోటి మీరు పెద్ద పెద్ద గోడలు కట్టాం, పెద్ద పెద్ద స్కూళ్ళు కట్టాం అంటాం కాదు. గురుకుల పాఠశాలలో కూలీ నాలీ చేసుకునేటువంటి అంటరాని దళిత పిల్లలు చదువుకుంటున్నారు. ఆ గురుకుల పాఠశాలలో తాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఇప్పటికి కూడా పల్నాడు జిల్లాలో చాలా గురుకుల పాఠశాలలో నీళ్ళలో ఫ్లోరిన్ సమస్య ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, ఏ గురుకుల పాఠశాలకైనా వెళ్ళి చూడండి, కనీసం మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉండవు. మురుగు కాలువలు పక్కనే ఉంటాయి, దోమల బెడదుంటది, పురుగు పుట్రా తిరుగుతాయి. కానీ వీళ్ళందరూ కింది కులాల వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.